హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ పటాస్. ఇప్పుడు మేమైతే ఒక ట్రిప్కి వెళ్తున్నాం. సో ఎక్కడికి వెళ్తున్నామో అని చెప్పి నేను ముందు వీడియోలో మొత్తం చెప్తాను. సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. సో ఇప్పుడైతే లగేజ్ ప్యాక్ చేస్తున్నాను. మమ్మీవి నావి అయితే ఆల్రెడీ ప్యాక్ చేసేసుకున్నాం, ఇంకా మా డాడీ అయితే ఉన్నాయి. జెంట్స్ అయితే ట్రిప్ ముందు రోజు లగేజ్ ప్యాక్ చేస్తారు, అదేంటో అర్థం కాదు నాకు. బట్ లేడీస్ అయితే ట్రిప్కి 1 వీక్ ఉంది అనగానే లగేజ్ ప్యాక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు కదా. ఫైనల్లీ లగేజ్ ప్యాక్ చేయడం అయితే అయిపోయింది. జస్ట్ 2 days ట్రిప్ కాబట్టి సింపుల్గా 2 bagsలో అయితే సరిపోయాయి. అండ్ గెస్ చేయండి మేము ఎక్కడికి వెళ్తున్నామో. ఐ థింక్ ఆల్రెడీ మీరు గెస్ చేసి ఉంటారు. ఇంకా అయితే మేము ఎప్పటి నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి అని అనుకుంటున్న రోజు అయితే వచ్చేసింది. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాం, మావయ్య వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అని మేము. స్టేషన్కి ఇప్పుడే రీచ్ అయ్యాం. ఇదైతే దువ్వాడ రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ నుంచి మా ఫ్యామిలీ ట్రిప్ అయితే అఫీషియల్గా స్టార్ట్ అయిపోయింది. మా అక్క, మా డాడీ అయితే ఫుల్ జోక్స్ వేసుకుంటున్నారు. ఇంకందరం ట్రైన్ కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. మా అక్క అప్పుడే స్నాక్స్ కొనడం స్టార్ట్ చేసింది. అదేంటో కానీ ఇంట్లో ఉన్నప్పుడైతే అస్సలు ఆకలి వేయదు, కానీ జర్నీ అంటే మాత్రం చాలు ఎక్కడలేని ఆకలి అయితే స్టార్ట్ అయిపోతుంది. ట్రైన్ రాకముందే బిస్కెట్ ప్యాకెట్స్ అవన్నీ తీసుకుని రెడీగా ఉంది. ట్రైన్ టైం అయితే 2:30కి. సో మేమైతే 1కి రీచ్ అయిపోయాం. బట్ మన పేరెంట్స్ గురించి తెలిసిందే కదా, 2 hours ముందు స్టేషన్కి వెళ్ళిపోదామంటారు. అస్సలు మాట వింటారా? వినరు. కానీ మనం వింటామా? అస్సలు వినం కదా. కరెక్ట్ టైంకి వెళ్ళాలని అనుకుంటాం, బట్ ఫైనల్గా అయితే మేము చెప్పింది వాళ్ళు విన్నారు. ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాం గైస్. బ్లాగ్ చూస్తూనే ఉండండి, మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు తెలుస్తుంది. ట్రైన్ అయితే వచ్చేసింది. అండ్ నేను చెప్పలేదు కదా, మేమైతే తిరుపతి వెళ్తున్నాం. ఎప్పటి నుంచో ప్లాన్ చేసిన ట్రిప్ ఫైనల్గా అవుతుంది. గైస్ చూసారా, అప్పుడే తినడం అయితే స్టార్ట్ చేశారు. నాకు తెలిసి కరెక్ట్గా 1 hour అయింది జర్నీ స్టార్ట్ చేసి. యాక్చువల్గా మేమైతే స్టార్ట్ అయినప్పుడు ఏం తినలేదు. సో అయితే ఇంకా ఫుల్గా ఆకలేసి అప్పుడు తినడం అయితే స్టార్ట్ చేసాము. లంచ్ అయితే ఇంటి నుంచే ప్రిపేర్ చేసుకుని అన్నీ మేము తెచ్చుకున్నాం. చపాతీ, పన్నీర్ కర్రీ అండ్ మజ్జిగ గారెలు కూడా చేశారు. ఈ ప్యాకింగ్ చూసారా? ఈ ప్యాకింగ్ చూసేసరికి సగం ఆకలి. ఎలా ఉంది చెప్పు. మ్యాడ్, చాలా బాగుంది. నియర్లీ 13 hours పడుతుంది తిరుపతి రీచ్ అవ్వడానికి. చాలా లాంగ్ జర్నీ యాక్చువల్గా అయితే. నాకు ట్రైన్ జర్నీ అంతగా నచ్చదు, బట్ ఏం చేయాలి, తప్పదు కదా. ఇంకా విండో సైడ్ కూర్చొని స్నాక్స్ తింటూ అలా టైంపాస్ చేస్తున్నా. టోటల్గా మేము 9 members వెళ్తున్నాం, కానీ లోవర్ బర్త్ అయితే ఒకరికి మాత్రమే వచ్చింది. ఇంకా మిగతావన్నీ అప్పర్ అండ్ మిడిల్ బర్త్సే వచ్చాయి. ఇంకా మా అక్క, నేను అయితే అప్పర్ బర్త్ మీద కూర్చొని సరదాగా అట్లా మాట్లాడుకుంటున్నాం. గైస్ మేమైతే 2కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు టైం 4:30 అవుతుంది. ప్రస్తుతానికి జర్నీ అయితే బాగానే ఉంది. బట్ నేను అప్పర్ బర్త్లో కూర్చున్నాను కదా, కూర్చోవడానికి నా హైట్ అయితే సరిపోవట్లేదు. పక్కన పెద్దనాన్న వాళ్ళు కూర్చున్నారు కాదు. ఎవరి పనిలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు గైస్. సో గైస్ ప్రస్తుతానికి అయితే పడుకున్నాను. మా అక్క వాళ్ళు అయితే గేమ్స్ ఆడుతున్నారు. అది మా అక్క అండ్ చెల్లి అయితే ఫుల్గా గేమ్స్ ఆడుకున్నారు. నేనైతే పీస్ఫుల్గా పడుకున్నాను, కానీ వాళ్ళు అసలు నన్ను పడుకొని ఇవ్వట్లేదు, ఫుల్గా డిస్టర్బ్ చేశారు. అండ్ చూడండి, మా అక్క చెల్లి అయితే సీక్రెట్గా వీడియో రికార్డ్ కూడా చేశారు నేను పడుకున్నప్పుడు. ఏ గేమ్ చూస్తున్నారు? లూడో. We are going to play Ludo. నేను కూడా ఆడతాను. వాళ్ళకి ఎలా ఆడతాం? ఫస్ట్ గెట్ రెడీ. 1 2 3 స్టార్ట్. గైస్ వీళ్ళు ఏదో గేమ్ ఆడుతున్నారంటే ఫస్ట్ ఐస్ ఎవరు బ్లింక్ చేస్తే వాళ్ళు అవుట్ అవుతా. చూద్దాం ఈసారి ఎవరు బ్లింక్ చేస్తారా అన్నది. మా
మా వల్లి అయితే చాలా ట్రై చేస్తుంది మా అక్కని నవ్వించడానికి, కానీ మా అక్క అయితే నాకు ఇక్కడ చూడండి చిన్న జర్క్ మూమెంట్ అయితే వచ్చింది, నేనైతే ఫుల్ భయపడ్డా. ఏ నవీనా బోర్ కొడుతుంది ఏమన్నా చెప్పు. జస్ట్ సెట్ యువర్ మౌత్ అండ్ జస్ట్ స్లీప్. బాయ్. కిందేమో ఇవ్వట్లేదు ప్లేస్, అదేమో ఇలాగా. వాట్ ఈస్ దిస్? వంకాయ పులుసు. బెండకాయ పులుసు వేసుకో అయితే. మళ్ళీ బ్రేక్ ఎక్కడ పడుతుందో బాగుంది చాలా. ఏంటది? మజ్జిగ గారెలు. అండ్ ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను, నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా మా అక్కకైతే వ్యూ చూడండి చాలా బాగుంది కదా, ఈవినింగ్ టైం చూస్తే ఇంకా చాలా బాగా అనిపించింది. సో మీకోసం ఒక చిన్న క్లిప్ అయితే తీసా. ఒక చిన్న పాప అయితే కనిపించింది. సో ఆ పాపతో మా అక్క చాలాసేపు ఆడుకుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ మాట. అస్సలు ఏడవట్లేదు, అలా కెమెరా వంక చూస్తుంది. నేను వీడియో తీస్తుంటే చాలా క్యూట్ అనిపించింది. మా చెల్లి అయితే స్నాక్స్ తెచ్చింది, సో కొన్ని స్నాక్స్ అయితే అట్లా తిన్నాము. హాయ్. టైం అయితే ఇప్పుడు 7:30. 7:30 we have crossed time. 7:03 చూడండి. ఫీలింగ్ బోర్డ్. కాళ్ళకు నువ్వు బాగా ఎక్స్ట్రాలు అసలు పడిపోయింది కదా గైస్. కాళ్ళు నొక్కమంటుంది. కాళ్ళు నొక్కమంటుంది గైస్. ఏంటిది? ఈ వీడియో వద్దే బాబు, వీడియో ఆన్. దే హ్యావ్ టు నో. ఆన్ చేసింది. నవీన్ అందరూ ఇన్నోసెంట్ అంటారు కదా, అస్సలు కాదు. చూడండి దీనికన్నా దారుణం. కమలా బలకాయలు తెచ్చుకున్నారు తింటావు ఏంటి? కమలా బలకాయలు నా దగ్గర పెట్టాలి. ఇప్పుడే స్టార్ట్ అయింది. రైట్ హ్యాండ్ తోనే ఇష్టం. అయిపోయి ఛాన్సెస్ ఇంకొకటి నేను ఇటు చూడు ఒకసారి చూడు, ఇటు వీడియో తీస్తున్నా. చిట్టు చిలక ఐస్ క్రీమ్. ఏమైందిరా మూతర పెట్టు. సేమ్ పండు కొదలెక్కున్నాం దాని తెలుసు. సూపర్ సూపర్. అలా సరదాగా గేమ్స్ ఆడుకుంటూ మాట్లాడుకుంటూ టైంపాస్ అయితే అయిపోయింది. జర్నీలో అసలు టైం తెలియలేదు. ఇప్పుడు అందరూ పడుకోవడానికి అయితే రెడీ అవుతున్నారు. నాకైతే అసలు నిద్ర పట్టలేదు, బికాస్ ట్రైన్ జర్నీస్ నాకు అంత పెద్దగా అలవాట్లేదు. సో అలా నేను వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నా. ఇంకా మార్నింగ్ 4కి అలా తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. వీడియో లెంతీ అయిపోతుంది, సో తిరుపతి వ్లాగ్ పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇదైతే మా జర్నీ వ్లాగ్ చాలా హ్యాపీగా అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీ పటాస్. బై బై, టేక్ కేర్.